ఏంది అని చెప్పేసి అంటే స్థానిక ఎన్నికలు కావద్దు, గందరగోళం కావాలి, ఏదో ఒకటి చేయాలి. ఇక బీసీ నాయకుల గతంలోనే మొన్న ఒక వీడియో చేసే ప్రయత్నం చేసినాం. మీరు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలకు న్యాయం జరగాలన్న ఆలోచన మీకు కనుక ఉంటే 3 పార్టీలను పక్కన పెట్టండి. మీ పోరాటం 3 పార్టీల పైన ఉండాలి. నిన్న మొన్న ఎడికి పోయింది కేసీఆర్ వచ్చి నోరు మేపడు, కేటీఆర్ వచ్చి నోరు మేపడు. ఇక కొన్ని రోజులు కల్వకుంట్ల ఖైదు వస్తుంది, బీసీలను పట్టుకొని ఏదో అల్జడి చేయాలని చెప్పి చూసింది, అది వర్కౌట్ కాలేదు. ఇక మళ్ళీ పోయి ఇంకో అంశాన్ని ఎత్తుకొని సామాజిక తెలంగాణ ఇంకా అనేక అంశాలు ఎత్తుకొని పోతూ ఉంది. ఇక ఇప్పుడు వచ్చేసి కేటీఆర్ మళ్ళా నేను కేటీఆర్ను బీసీల కోసం మాట్లాడద్దు అని చెప్పి చెప్తలే, కానీ నిన్న మొన్నటి వరకు ఎందుకు మాట్లాడలే, మొన్నటి వరకు ఉన్నటువంటి మౌనం దేనికి సంకేతం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీసీలు పిలుపు 30న చలో హైదరాబాద్. మొత్తం మీద మళ్ళీ స్థానిక ఎన్నికలు ఆపేయాలి,